ముర్కశిల కార్తీట్ల సొచ్చిందో లేదో అప్పుడే వానదేవుడు డ్యూటీలకి ఎక్కిండు. ఈ నడుమనే సరసుడు సరిస్తే పట్నం ఒక పక్క గజ్జున వణికింది. ఆడాడ డల్లులు కూడా గట్టినే పడుతున్నాయి. అయితే ఆ కొమరం జిల్లాలో మాత్రం వానలు పడుడేమో గాని ఉల్టా ఉండటానికి తావు టికానమైందట. మరి ఏమైంది ఏం కథ అనేది తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. వామ్మ వామ్మ ఏం గాలి దుమారం ఏం కథ ఇవేమన్నా ఇండ్లేనా చెప్పురే. జోపితే ఇండ్ల కప్పులన్నీ పోయి ఎన్నో ఎగిరిపడ్డాయి. ఉత్త వాసాలే మిలిగినాయి. కొమరంభీం జిల్లాలో గాలి దుమారం చేసిన ఆగంగి ఇది. చింతలమానేపల్లి మండలం గూడెం అనే ఊళ్ళో బుధారం పొద్దుక జోరు వాన పడ్డది. ఓ దిక్కు వాన ఇంకో దిక్కు గాలి దుమారం. రెండు పోటీ పడి రువ్వడి మీద దంచితే గుడిసెలు రేకులు పెంకలిళ్ళ కప్పులు చింపేసిన కాగితాలు లెక్క ఎన్నో ఎగిరిపోయినాయి. ఇక చూడరాదురి ఒక్క ఇల్లు అన్న ఇల్లు లెక్కలేదు. గాలి దుమారం దెబ్బకు ఊరంతా పాడుబడ్డ కొంప లెక్కనే తయారైంది. 100 ఇండ్ల పైకప్పులు లేచి ఎక్కడ కొట్టుకుపోయినా పత్తకు లేవు. రేకులు కింద పడ్డాయి, పెంకలు వలిగినాయి, గుడిసె కమ్మలు కొట్టుకుపోయినాయి. ఆఖరికి పెద్ద పెద్ద చెట్లు కింద సొప్ప బెండోలే ఇరిగా అడ్డం పడ్డాయి. ఒక్క ముక్కల చెప్పాలంటే 100 ఏళ్ల కింద ఇచ్చిపెట్టిన ఊరు లెక్కనే తయారైంది హాలతో. కూడా లేకుండా ఇక్కడే ఆధారం లేదు, చేసుకుంటూ వెళ్ళటోళ్ళు కొద్దిగా సాయం చేయడానికి అదన్నట్లు ఇంట్లున్న సరుకు సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జిలు, బియ్యం, ఉప్పు పప్పుల కాంచి ఆని తడిచిపోయినాయి. చెట్లు, కరెంటు తమ్మాల సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు. పుట్ట ఊరిపోయి ఊరంతా సిమ్మన చీకటి. ఇక ఎవ్వరిల్లు వాళ్ళు చూసుకుంటే తెల్లారి మస్తు బాధపడ్డరు. ఎట్లనన్నా చేసి మమ్మల్ని సర్కారే ఆదుకోవాలి, తమాము నష్టపోయినావు అని అడగబట్టిరు ఊరోళ్ళు. మరిగా సర్కారుల్లో ఏం చేస్తారో ఏవో చూడాలి. ఇది ఇట్లుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు వానలు మోకుందని చెప్పుకొస్తున్నారు మొగుల అధికారులు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణను దాకినాయి. జోరు వానలు, గాలి దువారంతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని హెచ్చరిక చేస్తున్నారు. పైలం మరిగా